అందరికీ నమస్తే అండి. నా పేరు డాక్టర్ సునీల్, అమెరికన్ క్లినిక్స్, మైరా డయాబెటీస్ ఫౌండేషన్, అనకాపల్లి. నా డయాబెటిక్ పేషెంట్స్ అందరికీ కూడా నేను రైస్ కన్సంప్షన్ అనేది తగ్గించుకోవాలని చెప్తా ఉంటాను. కానీ చాలా మంది ఈ చపాతీ వేరే టిఫిన్ అది చేస్తా ఉంటే వేడి చేస్తుందని రైస్ ఎక్కువగానే తింటా ఉంటారు. అయితే వీళ్ళందరికీ నేను ఒక చిట్కా అంటే ఒక రకమైన టిప్ ఇవ్వదలుచుకున్నాను. రైస్ వేడిగా తింటే గనక మీకు షుగర్ స్పైక్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే దాంట్లో డైజెస్టబుల్ స్టార్చ్ ఉంటుంది, అదొక టైప్ ఆఫ్ కార్బోహైడ్రేట్ అన్నమాట. మీరు ఆ షుగర్ స్పైక్ అంటే రక్తంలో షుగర్ పెరిగే విధానాన్ని తగ్గించుకోవాలి అనుకున్నట్టయితే ఈ రైస్ ని ఫ్రిడ్జ్ లో 1 or 2 hours పెట్టుకొని టెంపరేచర్ బాగా తగ్గించి చల్లగా తిన్నట్టయితే గనక ఈ డైజెస్టిబుల్ స్టార్చ్ అంతా కూడా రెసిస్టెంట్ స్టార్చ్ కింద మారి రక్తంలో షుగర్ పెరిగే అవకాశం తగ్గుతుంది. అందుకని రైస్ కన్జ్యూమ్ చేసే ఉద్దేశం ఉన్నట్టయితే రూమ్ టెంపరేచర్ లో గానీ లేదా ఫ్రిడ్జ్ లోంచి గానీ తీసి తినండి. మళ్ళీ రీహీట్ చేసుకోవద్దు. వెరీ వెరీ హాట్ రైస్ తింటే మాత్రం మీకు షుగర్ పెరిగే అవకాశం చాలా ఎక్కువ. థ్యాంక్ యూ.